ఆదరించవచ్చునంట వచ్చునంట అయిపోతుంది. పదో అధ్యాయం అయిపోతుంది. నా యొక్క విధి దేవతా స్వరూపం ఆరాధన చెప్పేం లేదు, విన్నాను నేను ఆదరించినట్లుగా నాలో శివస్వరూపం, విష్ణు స్వరూపము, బ్రహ్మస్వరూపం ఆరాధించవచ్చును అని అదే విధముగా నాలో వివిధ దేవతలు స్వరూపములు ఆరాధించవచ్చును. రకరకములు సాధన పద్ధతులు సాధకులు యొక్క రకరకములు సాధన పద్ధతులు కాలకర్మ కారణములు ఎన్నో జీవ పరిణామములు పై ప్రభావము చూపు అని వివరించిరి అని వివరించిరి. నరసింహస్వామి నరసింహ రాజవర్మ గారు ఈ రాత్రి నృసింహాన్ని 32 రూపములు దర్శించి తిని అని ఒక కుండపాద నరసింహమూర్తిని, రెండో కోప నరసింహమూర్తిని, 3 దివ్య నరసింహమూర్తిని, 4 బ్రహ్మాండ నరసింహమూర్తిని, 5 సముద్ర నరసింహమూర్తిని, 6 విశ్వరూప నరసింహమూర్తిని, 7 వివర నరసింహమూర్తిని, 8 కోర నరసింహమూర్తిని, 9 బ్రిబ్దాష్ట నరసింహమూర్తిని, 10 రౌద్ర నరసింహమూర్తిని, 11 రుద్ర నరసింహమూర్తిని, 12 వహి నరసింహమూర్తిని, 13 వ్యాఘ్య నరసింహమూర్తిని, 14 బీడల నరసింహమూర్తిని, 15 భీమ నరసింహమూర్తిని, 16 పాతాళ నరసింహమూర్తిని, 17 ఆకాశ నరసింహమూర్తిని, 18 వక్ర నరసింహమూర్తిని, 19 చక్ర నరసింహమూర్తిని, 20 శంఖ నరసింహమూర్తిని, 21 సత్య నరసింహమూర్తిని, 22 అద్భుత నరసింహమూర్తిని, 23 వేగ నరసింహమూర్తిని, 24 విచారణ నరసింహమూర్తిని, 25 యోగానంద నరసింహమూర్తిని, 26 లక్ష్మీ నరసింహమూర్తిని, 27 భద్ర నరసింహమూర్తిని, 28 రాజనరసింహమూర్తిని, 29 వల్లభ నరసింహమూర్తిని, మిగతా 30 నరసింహమూర్తులుగా ప్రసాద శ్రీవల్లభ వారి చూసెను. 31 నరసింహమూర్తి శ్రీ నృసింహ సరస్వతి అవతారమును చూసెను. 32 నరసింహమూర్తిగా శ్రీ ప్రజ్ఞాపురమున నివసించడి స్వామి సమర్థునిగా చూసెను. నేను ఇవన్నీ నరసింహస్వామి యాత్రలు ఏమి చేయను, ఏదో అంతర్వేది మంగళగిరి అలా చూశాను, ఇంకోటి ఎక్కడ చూశాను అంతే. అంతకన్నా చూడలేదు, చూడను కూడా. హైదరాబాద్ ఏది చూద్దాం అనుకున్నా, చూడలేదు. ఈ పుస్తకంలో చూసేస్తున్నాను అన్నమాట. అన్ని అవతారాలు ఈ పుస్తకంలో చూసేస్తున్నానని భావం చేసుకుని చదివేశాను అన్నమాట. ఇది నా ఆనందం, ఆ పరమానందం. శ్రీనివాసుని వృత్తాంతం. నాయన రేపు పరమ పవిత్రము రోజు కన్య మహామందున శ్రవణ నక్షత్రమున ద్వాదశి నాడు సోమవారమున సిద్ధయోగులతో శ్రీ వెంకటేశ్వరుడు ఆచారూపముగా వివరించునాడు. వైశాఖ శుద్ధ సప్తమి నాడు విలంబి నామము సంవత్సరములో కుబేరుని నుండి ధన సహామును పొంది అప్పుడు
వ్రతము రాశించి ఉన్నాడు. శ్రీ పద్మావతి దేవి మృగశిర నక్షత్రమునందు జన్మించగా శ్రీనివాసుడు శరణరాత్రి నక్షత్రమును నందున అవతరించినాడు. వైశాఖ శుద్ధ దశమి తిథి యందు ఉత్తమ పల్లంగ అని నక్షత్రమున ఉత్తర పాల్గొన్న నక్షత్రమున నందు శ్రీనివాస కళ్యాణము జరుగును. శ్రీనివాస ప్రభువు కూడా భరద్వాజ గోత్రమునందు దిగంబర శ్రీదత్త దిగంబర శ్రీవల్లభ దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అవతారము ఆచరించినాడు. పాండవులు వర్షములో సుధీరుడును నాగకన్య ద్వారా జన్మించినవాడు. ఆకాశము మహారాజు ఇతని నీ సోదరుడే. తొండమాను వసుదానుడు ఆకాశరాజు కుమారుడే. శ్రీనివాస ప్రభువు అగ్యశ మహర్షి సలహాపై రాజ్యమును ఆ వసుదానుడికి సమము తొండమానునికి సగము పంచినాడు. సుబ్బయ్య శ్రేష్ఠ శంకరభట్టులో నీవు ఈరోజు విశ్రాంతి గైకొనుము. ఈ రాత్రంతా మనము శ్రీపాదవల్లభ దివ్య నామములు సంకీర్తనము చేయుదుము. రేపు జ్యోతిశాస్త్రరీత్యా పరము పవిత్రమైన రోజు. రేపు నీకు అత్యంత ఆశ్చర్యమైన శ్రీపాదులు లీలలు వివరించెదను. చింతామణి దివ్యమంగళము పిఠాపురమునకు ఎట్లు తీసుకొని రాబడిలో వారిని శ్రీ గురువు ఆ విధముగా కటాక్షించున్నది. నరసింహవర్మ గారి భూములు యందు శ్రీపాదులు పదాదర్శనము సిద్ధమైన లీలలు గుర్తుగా అచ్చట గ్రామము నిర్మించబడి చిత్రాండ పేరుతో ఎట్లు విఖ్యాతమైనది. రాబోయే కాలమునందు ఎంతటి విచిత్ర విషయములు జరుగుతున్నవనియో శ్రీవారి అకారి అవతారము కాళ్యావతారం కళావ్యవతారమునకు ముందు జరగబోయే లీలలు వివరించి చెప్పుదురు అని వసించి నన్ను దాహులనే విన్న ఒక ఆ కుటీరమునకు కొంతోయను. అచ్చట 2 అక్కడ ఏతాకుల చాపలాండెను. 4 వెలుజాతి కుక్కలు ఆ కుటీరమునను కావున కాయించుడెను. ఆ శ్రీపాదుని స్మరణము వల్ల కలుగు ఫలము. శ్రీపాదులు వారి లీలలు అతని అనితర సాధ్యము కాంచంత హృదయమంగళము వారి నా స్మరణ మాత్రమనే స్మరణ మాత్రమున అనేక జన్మల నుండి పేరుకు ఉన్న పాపములు రాసులు భస్మపటనము అగును. ఇది అందరికీ భస్మ అయిపోవాలి నాతో సార్. నాకున్న పాపాలు అందరి పాపాలు. శ్రీపాదుల వారి లీలలు అతని సాధ్యము ఆత్మ అంతా హృదయముల వారి స్మరణ మాత్రం అనేక జన్మల నుండి పేరుకుపోయున్న పాపములు రాసులు భస్మపటానులగును. భస్మమగును. మన పాపాలు భస్మమగును. నా పాపాలు కూడా భస్మమగును. శ్రీపాద వల్లభాలకు జయం జయం. శ్రీపాద వల్లభలకు జయం జయం జయం. శ్రీపాద వల్లభలకు జయం జయం. దిగంబర 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 దత్త దిగంబర దత్త దిగంబర 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 దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర 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 శ్రీవల్లభ దత్త దిగంబర దత్త దిగంబర శ్రీవల్లభ దత్త దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర బాబా దిగంబర 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 దిగంబర. అందరికీ పాపాలు పోవునని ఈ కథ ముగిస్తున్నాను. 10వ అధ్యాయము అయిపోయినది.
9, 10 ఇవాళే పూర్తి చేశాను. 9 సగమే అయ్యింది.